అస్మద్గురుభ్యో నమః. పర్ణశాలకి స్వాగతం. ఎదురులేని అధికారం లభించాలి చేస్తున్న ఉద్యోగంలో. అందరూ అనుకూలులు కావాలి అనుకున్నట్టయితే ఈ మంత్రాన్ని శ్రద్ధగా పఠించండి. 11 తప్పితే 27 సార్లు నైవేద్యం మీ ఇష్టం, మీ ఇష్టదైవం ముందు కూర్చుని చేయండి. ప్రయాణంలో కూడా మనసులో తలుచుకోవచ్చు, దోషం ఏం లేదు. కాలే అయం అంగిరా దేవో అధర్వాచ అధిష్ఠిత ఇమంచ లోకం పరమంచ లోకం పుణ్యాశ్చ లోకాన్ విధృతశ్చ పుణ్యాః సర్వాన్ లోకాన్ అభిధిత్య బ్రహ్మణ కాలః స ఈయతే పరమోనుదేవః. కాలే అయం అంగిరా దేవో అధర్వాచ అధిష్ఠితః. దేవతలు, దివ్యులైన వాళ్ళు వీళ్ళు కాలే, ఏనాడో ఆనాటి కాలం నుంచే కూడా నెలకొని ఉన్నారు. కాలే అయం అంగిరా దేవో అధర్వాచ అధిష్ఠిత. అంగిరులంటే అగ్నిదేవుడు అని అర్థం. అలాగే అధర్వాచ అంటే యాగములు చేసేవారు, యాగముల ప్రతిమలు, యాగము యొక్క లక్షణములు ఏనాటి నుంచి ఉన్నాయి. పుణ్యాంశ్చ లోకాన్ విధృతశ్చ పుణ్యాః. ఎలాగా? ఇమంచ లోకం పరమంచ లోకం పుణ్యాంశ్చ లోకాన్ విధృతశ్చ పుణ్యాః. ఈ లోకములన్నీ కూడా, అంతర్భాగాలన్నీ కూడా వీటి ద్వారానే నిలబడ్డాయి. సర్వాన్ లోకాన్ అభిజిత్య బ్రహ్మణ. బ్రహ్మగారి వల్ల ఏర్పడిన ఈ మంత్రములున్నాయే, ఇవన్నీ కూడా అన్ని కాలాల్లో లోకాలన్నిటిని కూడా జయించి కాలః స ఈయతే, అనాది కాలంగా చరిస్తున్నాడు పరమాత్మ, పరమోను దేవ. అతడు అలా ఉండడానికి కారణం ఏమిటి? పరమను దేవ, అది చాలా ప్రసిద్ధి. పరమాత్మ ఉన్నాడయ్యా, ప్రతి చోట ఉన్నాడు. ఎలాగా? కాలే అయం అంగిరా దేవో అధర్వాచ అధిష్ఠిత ఇమంచ లోకం పరమంచ లోకం పుణ్యాశ్చ లోకాన్ విధృతశ్చ పుణ్యాః. వాటి లోపల కట్టబడి ఉంటాడు పరమాత్మ, ఎక్కడికి వెళ్ళిపోడు. నువ్వు చేస్తున్న ఏ మంచి పనైనా, ఏ చిన్న స్తోత్రమైనా కానీ భగవంతుడికి చేరుకుంటుంది. కాబట్టి కాలః స ఈయతే పరమోను దేవ. సర్వాన్ లోకాన్ అభిజిత్య, అన్నిటినీ కూడా తన వశంలో అట్టే పెట్టుకుని బ్రహ్మణ, ఈ మంత్ర బలము చేతనే కాలః స ఈయతే, అన్ని కాలములలో కూడా ఆయన ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆయన్ని ప్రార్థించుకుందాం. చక్కటి అధికారము, 10 మందికి ఉపయోగించేలాంటి సంపద మనకి లభించుగాక. ఇది విశేషం. తరువాత ఆరోగ్యం గురించి పిల్లల కోసం, పెద్దవాళ్ళకు కూడా. పిల్లలకైతే చక్కగా బొట్టు పెట్టండి, రాగి పాత్రలో నీళ్ళు అట్టే పెట్టండి, రాత్రి కొద్దిగా తాగించండి, పగటిపూట తాగించండి. ఆ రాగి పాత్రలో నీళ్ళల్లో తులసి, పసుపు, ఆవాలు కొద్దిగా ఉంచండి. ఉంచి పొద్దున్న తీర్థం ఇవ్వండి, రాత్రి పడుకోవే ముందు కూడా కాస్త తీర్థంలా ఇవ్వండి. ఆ ఇష్టదైవం ముందు, ఆ ఇష్టదైవానికి పసుపు, కుంకుమ, గంధము 3 సమర్పించి అది బొట్టుగా పెట్టండి. అక్షేభ్యాంతే నాసికాభ్యాం కర్ణాభ్యాం చుబుకాదధి యక్ష్మం శీర్ష్ణ్యం మస్తిష్కాత్ జిహ్వాయ వివృహామితే. ఇది పెద్దవాళ్ళకి పనిచేస్తుంది, చిన్నవాళ్ళకి. చిన్నవాళ్ళ కోసం 3 సార్లు చదవండి, పెద్దవాళ్ళు కావాలంటే 27 సార్లు చదువుకోండి. పెద్దవాళ్ళు ఏమైనా నైవేద్యం పెట్టండి, పటిక బెల్లం కానీ పాలు కానీ పళ్ళు కానీ ఏవైనా సరే. ఇది అక్షేభ్యాంతే నాసికాభ్యాం కర్ణాభ్యాం చుబుకాదధి. నీ కన్నుల నుంచి, నాసిక నుంచి, చెవుల నుంచి, చుబుకము నుంచి, ఈ ప్రాంతం నుంచి కూడా ఏవైతే రోగాలుంటాయో
అంటే వాత పిత్త శ్లేష్మములు ఇవే కాకుండా వేరే వ్యాధులు కూడా వాటిని యక్ష్మం శీర్షణ్యం మస్తిష్కాత్ నీ మస్తిష్కము నుంచి శిరస్సు నుంచి జిహ్వయ నాల్క మించి అంటే ఎన్ని రకాల రోగాలు ఉంటాయో అన్నిటినీ కూడా వివృహామి తే ఇది ఐతరేయంలో చెప్తారు ఈ మాటని. నీ శరీరంలో ఉన్న అంగ ప్రత్యంగములలో ఏ దోషాలు ఉన్నప్పటికీ ఆ రోగములు ఉన్నటి వాటన్నిటినీ కూడా జాగ్రత్తగా తొలగిస్తాము. ఐతరేయం చెప్తుంది మన అంగ ప్రత్యంగాల్లో ఏ ఏ దేవతలు ఉన్నారన్నది. ఆ దేవతలకి భంగము కలిగినప్పుడు అక్కడ అనారోగ్యం ఏర్పడుతుంది. అంచేత అక్షేభ్యాంతే నాసికాభ్యాం కర్ణాభ్యాం చుబుకాదది యక్ష్మం శీర్షణ్యం మస్తిష్కాత్ జిహ్వయా వివృహామితే. తద్వారా నీకు మంచి మాట పలుకుతుంది, మంచి బుద్ధి ఏర్పడుతుంది, మనస్సులో ప్రశాంతత ఉంటుంది, జ్ఞానం పెరుగుతుంది. ఇది పిల్లలకి ఆశీర్వచనపూర్వకంగా పిల్లలకి చక్కగా ఏడాది వచ్చేదాకా 3 సార్లు చదివి వాళ్ళ చెవులో ఒకసారి చదవండి సరిపోతుంది. బొట్టు పెట్టండి. కాస్త ఎదుగుతున్న పిల్లలకైతే ఇది వాళ్ళ చేత కూడా 3 సార్లు చదివించండి, నమస్కారం చేయమనండి. ఇది పరమశివుని యొక్క స్వరూపాన్ని అట్టే పెట్టుకోవచ్చు, లేదా ధన్వంతరి రూపాన్ని అట్టే పెట్టుకోవచ్చు, లేదు లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వరులు, లేదా గణపతి అమ్మవార్లు, అలాగే కార్తికేయుడు చేసుకోండి. అంతా ఆరోగ్యం చక్కబడుతుంది. ఇది సాయంకాలాలు పిల్లలకి ఇది మనస్సులో చదువుకుని లేదా గోడ మీద అతికించుకోండి. ఒకసారి చూసి నమస్కారం పెట్టి దిష్టి తీసేయండి, వాళ్ళ ఆరోగ్యాలు బాగుపడతాయి. అలాంటిదే ఇంకో మంత్రం కూడా ఉంది. గ్రీవాభ్య తహ ఉష్ణివాభ్య కీకసాభ్య అనూక్యాత్ యక్ష్మం దోషణ్యం అంసాభ్యాం బాహుభ్యాం వివృహామితే. గ్రీవాభ్య ఉష్ణిహాభ్య నీ మెడ నుంచి అలాగే శిరస్సు నుంచి కూడా కీకసాభ్య ఎముకల లోపల దాగి ఉన్న రోగములు వాటిని గురించి కూడా అనూక్యాత్ ఆ కీళ్ళు సంధులు ఆ ప్రాంతం నుంచి కూడా యక్ష్మం రోగములు కానీ దోషణ్యం దాంట్లో ఉండే చెడు పదార్థాన్ని కానీ అంశాభ్యాం భుజములు అదే ఈ అంశభాగము ఈ భాగం నుంచి కానీ బాహుభ్యాం చేతుల నుంచి కానీ వివృహామితే నీకు అంత ఆరోగ్యం కలిగేలా చేస్తాను. ఇది కూడా పెద్దలకి పనిచేస్తుంది, చిన్నవాళ్ళకి పనిచేస్తుంది. ఇది కూడా అథర్వవేదంలో చెప్పింది, ఇది ఋగ్వేదంలో కూడా ఉంది. గ్రీవాభ్య త ఉష్ణిహాభ్య కీకసాభ్య అనూక్యాత్ యక్ష్మం దోషణ్యం అంశాభ్యాం బాహుభ్యాం వివృహామితే. ఉత్తక్షరాలు లాంటివి లేవు గనక పదాలు విడగొచ్చి చదువుతున్నాం గనక చదువుకోవడం తేలికే. వేదమంత్రంలా స్వరంతో చదవక్కర్లేదు, శ్లోకంలా చదవండి. చదవలేకపోతే ఇదో కార్డు మీద రాసుకుని పసుపు కుంకుమ పెట్టి దైవ సన్నిధిలో పెట్టండి, లేదా సేనాగారంలో లేవగానే చూసినందుకు వీలుగా పెట్టుకోండి. ఇది క్షేమం కలుగుతుంది. అంటే దోషణ్యం అంటున్నారు, దోషములు. ఒక్కోసారి వైద్యులకు కూడా అందవు కొన్ని దోషాలు, అలాంటివి కూడా నేను తొలగిస్తున్నాను అంటూ ప్రార్థన. అలాగే ఇంకొక మంత్రం కూడా ఇలాంటిదే ఉంది. ఆంత్రేభ్యస్తే గుదాభ్యో వనిష్ఠో హృదయాదధి ప్లాసిభ్యో విహృదామితే యక్ష్మం అతస్నాభ్యాం యజ్ఞః ప్లాసిభ్యో వివృహామితే. ఆంత్రేభ్య తే ఆంత్రములంటే నీ ప్రేవులు, చిన్న ప్రేవులు పెద్ద ప్రేవులు, ఈ ప్రేవుల నుండి గుదాభ్య రహస్య స్థావరాల నుంచి, అక్కంటి వనిష్ట పొత్తి కడుపు నుంచి, హృదయాత్ హృదయ భాగం నుంచి, అది మతస్నాభ్యాం అంటే మూత్రపిండాల నుంచి కూడా, యజ్ఞః వృషణముల నుంచి కూడా, ప్లాసిభ్య కడుపు లోపల ఉండే రకరకాల సున్నితమైన భాగాల నుంచి కూడా యక్ష్మం వివృహామితే దాన్ని నేను తొలగిస్తున్నాను. ఇందాక చెప్పిన 2 మంత్రాలు కూడా ఇది కూడా కలిపి కాగితం మీద రాసుకుని
తలగడ కింద పెట్టుకోండి, కవర్లో పెట్టి, అది కూడా క్షేమం కలుగుతుంది. ఆంత్రేభ్యస్తే గుదాభ్యో వనిష్టో హృదయాదది యక్ష్మం మత అత స్నాభ్యాం యజ్ఞ ప్లాసిభ్యో వివృహామితే. ఏ రోగమున్నా కూడా తొలగిస్తాను. దానికి తగ్గట్టుగా భోజనాదుల్లో కూడా కాస్త మార్పులు చేసుకుంటే మంచిదవుతుంది. అది గమనించండి. అలాగే ఇంకొక చక్కటి సూక్తాలు ఉన్నాయి, అది కూడా చెప్పుకుందాం. ఏమిటది? ఊరుభ్యాం తే అష్టీవభ్యాం పాష్ణిభ్యాం ప్రపదాభ్యాం యక్ష్మం శ్రోణిభ్యాం భాసదాత్ భాంసస విరుగామితే. ఎన్ని రకాలు మనకి ఎలా తెలియనివి ఆయుర్వేదంలో కూడా దొరకనివి అధర్వణ వేదంలో చెప్తున్నారు. తే ఊరుభ్యాం అష్టీవభ్యాం అంటే నీ కీళ్ళ నుంచి, అంతేనా? పార్ష్ణిభ్యాం, పార్ష్ణి అంటే మోకాలు, మోకాళ్ళలో ఉండే కీళ్ళ బాధలు గిరిగిరి నుంచి. ప్రపాదాభ్యాం, ప్రపాదం అంటే అరికాళ్ళు, అరికాళ్ళలో ఉండేదాన్ని. శ్రోణిభ్యాం, శ్రోణి అంటే నడుము, నడుము నుంచి. భాసదాత్ అదే వెనక భాగం నుంచి. భాంసస ఈ లోపలి అవయవాల నుంచి. యక్ష్మం విహృహామి దాన్ని నేను తొలగిస్తున్నాను నాయన, క్షేమంగా ఉండు. ఇలాంటిదే మేహనాత్ వనంకరణాత్ లోమభ్య తే నఖేభ్య యక్ష్మం సర్వస్మాత్ ఆత్మనస్తం ఇదం విగృహామితే. ఇవన్నీ కూడా అధర్వణ వేద మంత్రాలు. మేహనాత్ నీ జననాంగములో ఉన్నటువంటి దోషముంటే అది కూడా తొలగిస్తా. వనంకరణాత్, వనంకరణాత్ అంటే మూత్రాశయము శుభ్రం చేసేవి, వాటిలోంచి కూడా. నఖేభ్య గోళ్ళు పెంచుకోవడం సరదా మనకి, గోళ్ళకి డెడ్ సెల్స్ అంటాడు ఇంగ్లీష్లోను, అంటే శరీరంలో ఎందుకు పనికిరానివి. అది పెరగకుండా ఉన్నంతవరకే ఆరోగ్యం, పెరిగినట్టయితే మాత్రం చెడది. నఖేభ్య యక్ష్మం సర్వస్మాత్ ఆత్మనస్తం శరీరంలో ఎక్కడెక్కడ ఎంత లోతుగా ఉన్నప్పటికీ కూడా ఇదం విగృహామితే ఈ మంత్ర ప్రభావం చేత దాన్ని నేను తొలగించి నిన్ను ఆరోగ్యవంతుల్ని చేస్తాను అని ఋషులు చెప్పిన మాట మనం చదువుకున్నట్టయితే మనకి క్షేమం కలుగుతుంది. దీంతోపాటు నృసింహ స్తోత్రం ఏదైనా చదువుకోండి, ఆరోగ్యం బాగుపడుతుంది. 90 రోజుల పాటు చేయండి. పిల్లలకైతే చిన్నపిల్లలకి 3 ఏళ్ళు వచ్చేదాకా చదివి వినిపించండి ఒకసారి, అలా బుట్టు పెట్టండి. పెద్దవాళ్ళకి కొంచెం రోజు 3 సార్లు చదువుకోమనండి. కొంచెం 11 సార్లు చదివితే మంచిది. పెద్దవాళ్ళు 11 సార్లు చదవండి. పాలు నివేదన, పటికి బెల్లం కానీ. స్వస్తి.